హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు మేము మీ ముందుకు తీసుకొచ్చింది మాస్ జాతర ట్రైలర్ రివ్యూ. ఈ మాస్ జాతర ట్రైలర్ నాకు ఎలా ఉంది అంటే నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీ ట్రైలర్ అండ్ ట్రేజర్లో కొత్తగా కానీ సర్ప్రైజ్ చేయడం కానీ చేయలేదు. అలా అని బాలేదా అంటే అలా కూడా చెప్పలేను. ఇట్స్ ఎ రెగ్యులర్ మాస్ మసాలా రవితేజ గారి మూవీ. రవితేజ గారిని ఇలాంటి మూవీస్లో చాలా అంటే చాలాసార్లు చూసేసాం మనం. ఈ ట్రైలర్ అండ్ టీజర్‌లో వచ్చిన కంటెంట్ బట్టి చూస్తే స్టోరీ లైన్ వచ్చి రవితేజ గారు రైల్వే పోలీస్. ఆయన డ్రగ్స్‌ని పట్టుకుంటారు ట్రైన్‌లో. ఆ డ్రగ్స్ విలన్ అయిన నవీన్ చంద్రావి. సో అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్‌ని ఎలా ఎండ్ చేశారు అనేదే మూవీ స్టోరీ. ఈ కాన్ఫ్లిక్ట్ మధ్యలో రవితేజ గారికి అండ్ హీరోయిన్ అయిన శ్రీలీలకి మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది. అండ్ రవితేజ గారికి కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. ఇంతకు మించి నాకు ఈ మూవీ ట్రైలర్‌లో ఏమీ కొత్తగా కనిపించలేదు. రవితేజ గారు యాజ్ యూజువల్ ఈ మూవీలో హై ఆన్ ఎనర్జెటిక్‌గా చేశారు. ఆయన లుక్స్ చాలా సీన్స్‌లో చాలా బాగున్నాయి. చాలా యంగ్‌గా కనిపించారు. తప్పకుండా ఆయన ఫిట్‌నెస్ లెవెల్స్‌ని మెచ్చుకోవాలి. డాన్స్‌లోనూ అండ్ యాక్షన్ సీన్స్‌లోనూ చాలా యాక్టివ్‌గా కనిపించారు. ఇలాంటి క్యారెక్టర్స్ ఆయనకి కొట్టిన పిండి. చాలా ఈజీతో చేశారు. శ్రీలీలకి ఈ మూవీలో జనరల్ హీరోయిన్ క్యారెక్టరే. మోస్ట్‌లీ స్టోరీ ప్రోగ్రెషన్‌కి తనకి ఏమీ లింక్ ఉండదు. తనతో లవ్ ట్రాక్ సెపరేట్ థ్రెడ్‌లో నడుస్తుంది. విలన్‌గా నవీన్ చంద్ర చేశారు. ఆయన లుక్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్‌లో కొన్ని సీన్స్‌లోనే ఉన్నా పవర్‌ఫుల్‌గా కనిపించారు. బట్ అట్ ద ఎండ్ హీరో చేతిలో ఓడిపోవాల్సిందే విలన్. యాక్చువల్ మూవీలో నవీన్ చంద్ర గారి విలన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో చూడాలి. ఇంకా చెప్పుకోవాల్సింది రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ నరేష్ గారి గురించి. కామెడీకే తీసుకున్నట్టు ఉన్నారు వాళ్ళిద్దరిని. వితౌట్ ఎనీ స్కోప్ ఫర్ పెర్ఫార్మెన్స్. ఇంకా ఈ మూవీ టెక్నికాలిటీస్ గురించి చెప్పుకోవాలి అంటే విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి. మ్యూజిక్ ఈజ్ ఆల్సో ఓకే. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే గురించి మూవీ వచ్చాక మాట్లాడుకుందాం. నా వరకు ఈ మూవీ ట్రైలర్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. బట్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నేరేషన్ మూవీలో ఎంగేజింగ్గా ఉంటే మూవీ హిట్ అవుతుంది. ఎందుకో ఇప్పుడు ఉన్న టైం పీరియడ్లో రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ అంత వర్కౌట్ అవుతాయి అని అనిపించడం లేదు. లెట్స్ హోప్ ఈ మూవీ రవితేజ గారికి హిట్ ఇవ్వాలని. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.